హాయ్ అండి. విజయ స్వీట్ హోమ్కి స్వాగతం. ఈరోజు గోబీ 65 ఎలా చేయాలో చూద్దాము. ఇది క్యాటరింగ్లో ఎలా చేస్తారో అచ్చం అలానే చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్లో తయారైపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గోబీ 65. చూడడానికి చాలా కలర్ఫుల్గా నోరూరిపోతుంది కదా తినడానికి. ఇది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి. ఇది ఇప్పుడు పెళ్ళిళ్ళలో చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇది గోబీ 65 చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. చూడడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, ఆ సైజులో కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. నీళ్ళు మరిగాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కల్ని దాంట్లో వేసేసి క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక 55% ఉడికేంత వరకు మరిగించుకోవాలి వాటర్ని. ఇది ఉడకడం అయింది కదా. ఇప్పుడు తర్వాత అంత లోపల మనము ఇక్కడ కోటింగ్కి ప్రిపరేషన్ చేసుకుందాము. బైండింగ్కి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 కార్న్ఫ్లవర్ పిండి వేసుకోవాలి. 2 స్పూన్లు. 1 స్పూను బియ్యం పిండి, ఒక చిన్న టీ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. తర్వాత తగినంత కారం, తగినంత సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా బాగా కలుపుకోవాలి. పిండిని మొత్తము అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఉడికే లేదో చెక్ చేసుకోండి. ఇది 55% ఉడికితే చాలు. ఉడికిపోయింది. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ 2 చుక్కలు వేసుకోండి. కొద్దిగా వేసుకోండి, ఎక్కువ కలర్ మీకు వద్దనుకుంటే కలర్ అవాయిడ్ చేసేయండి. ఇలా మొత్తం కొద్దిగా వాటర్ వేసుకొని మనం బజ్జీ పిండి ఎలా తడుపుకుంటామో అలా ప్రిపేర్ చేసుకొని, మరీ పలచగా చేసుకోవద్దు. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికిపోయి ఇప్పుడు జాలిగంట ద్వారా తీసేసుకొని వాటర్లో నుంచి ఒక ప్లేట్లో వేసేసుకోండి. తర్వాత ఈ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమంలో ఆ ముక్కల్ని వేసేసుకొని చెక్ చేసుకోండి. సాల్ట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి కొంచెం. తర్వాత ఈ మిశ్రమంలో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకొని కలిపేసుకోవాలి.
తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని వేడయ్యాక విడివిడిగా ఒక్కొక్క ముక్కని తీసేసుకొని స్పూన్తో కానీ చేయితో కానీ విడివిడిగా వేసేసుకోవాలి, లేకుంటే అతుక్కుపోతాయి మనం అన్నీ కలిపి వేసామంటే. అందుకే ఒక్కొక్క ముక్కని తీసేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కని ఇలా సపరేట్గా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి గోబీ 65. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందరూ ఇష్టంగానే తింటారు, పిల్లలు చాలా ఇష్టపడతారు. క్యాటరింగ్ వాళ్ళు కూడా ఇలానే తయారు చేస్తారు.